230 రూపాయలు దాటని పరిస్థితి ఈరోజు కూడా కనిపిస్తూ ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నాను, ఒకవైపునేమో రేట్లు పెరుగుతూ ఉన్నాయి, ఉత్పత్తికి అయ్యే ఖర్చు రేట్లు. మరోవైపు చూస్తే పంట కొనుగోలు చేసే రేటు చూస్తే ఆ రేటు తగ్గుతా పోతా ఉంది, పెరక్కపోయి. ఇలాంటి పరిస్థితుల్లో రైతాంగం ఎలా బతుకుతా ఉన్నారు, రైతాంగం ఎలా బతకగలరు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. అయ్యా చంద్రబాబు గారు, ఈ సిండికేట్తో మీరు కుమ్మక్కై నీకింత నాకింత అని చెప్పి మీరు చేస్తా ఉన్న ఈ పోకడి మార్చుకోవాలి అని చంద్రబాబు నాయుడు గారికి పిలుపునిస్తా ఉన్నాను. ఆక్వా రంగంలో ఉన్న రైతాంగం సంక్షోభం అన్నది ఎప్పుడు ఆ రైతాంగానికి అండగా నిలబడిన అడుగులు ఎప్పుడు పడ్డాయి అనంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే. అంతవరకు ఎప్పుడు చూడని విధంగా, గతంలో ఎప్పుడు జరగని విధంగా ₹1.5కే కరెంట్ ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉంది అనంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే అని చెప్పి కూడా గర్వంగా నేను చెప్పగలుగుతా. ఏకంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 57 నెలల పాటు అంటే 5 సంవత్సరాలంటే 60 నెలలు, అందులో ఏకంగా 57 నెలల పాటు ఏకంగా 3,306 కోట్ల రూపాయలు సబ్సిడీ భరించి ₹1.5కే రైతాంగానికి విద్యుత్ ఇచ్చిన ఘనత ఒక్క వైఎస్ఆర్సీపీది అని చెప్తా ఉన్నా. అదే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పరిపాలన చూసుకుంటే 2014 నుంచి 2019 మధ్య జరిగిన ఆయన పరిపాలనలో ఆక్వా రైతాంగం కరెంటు యూనిట్ రేటు ₹3.85 చొప్పున చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో రైతాంగాన్ని బాదాడు. ఆ తర్వాత జగన్ పాదయాత్ర మొదలైన తర్వాత జగన్ ఎప్పుడైతే ఆక్వా రైతులకు ₹1.5కే కరెంట్ ఇస్తాడు అని చెప్పి పాదయాత్రలో చెప్పిన తర్వాత ఎన్నికలకు 4 నెలల ముందు మాత్రం చంద్రబాబు నాయుడు గారు ₹2కే తగ్గిస్తూ ఒక జీవో జారీ చేశాడు. కానీ ఈ పెద్ద మనిషి కేవలం జీవో మాత్రమే జారీ చేశాడు తప్ప ఆ 4 నెలలకు సంబంధించిన సబ్సిడీ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 451 కోట్ల రూపాయలు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే భరించింది అని కూడా ఈ సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రతి అడుగులోనూ కూడా మోసం అనే పదాలే వినిపిస్తాయి. సూపర్ 6, సూపర్ 7 హామీలు ఏ మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు మోసాలతో అడుగులు ముందుకు వేశాడో, ఎన్నికలప్పుడు బాండ్లు ప్రతి ఇంటికి పంపిణీ చేసి ఏ మాదిరిగా ప్రజలను చంద్రబాబు నాయుడు గారు మోసం చేశాడో, అదే మాదిరిగా ఆక్వా రైతులను కూడా చంద్రబాబు నాయుడు గారు ఇదే మాదిరిగానే మోసం చేస్తూ వచ్చాడు. ఇదిగో చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో, ఆక్వా రైతులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో. చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు, అవసరమైన జిల్లాలలో 5,000 టన్నుల కోల్డ్ స్టోరేజ్ అన్నాడు. కట్టాడా అని అడుగుతా ఉన్నాను. జోన్తో సంబంధం లేకుండా జోన్ వెలుపల ఉన్న చెరువులకు కరెంట్ సబ్సిడీ ఇస్తానని హామీ ఇచ్చాడు. మరి ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు. ట్రాన్స్ఫార్మర్ ధరలు తగ్గిస్తానన్నాడు, తగ్గించాడా అని అడుగుతా ఉన్నాను. గట్టిగా ఇలా 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 ఏరియేటర్లకు సబ్సిడీ ఇస్తానన్నాడు, ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను. ఇలా 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 ఇవన్నీ ఇవ్వకపోగా
మనం అమలు చేసిన రూపాయిన్నరకే కరెంట్ ఇచ్చే విధానాన్ని, సబ్సిడీ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు కత్తిరించే కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. కొత్తగా ఇప్పుడే జీవో ఇచ్చాడు ఈ మధ్య కాలంలోనే. జీవో నెంబర్ RT 169, జీవో నెంబర్ RT 169, జీవో నెంబర్ RT 169 ఇచ్చాడు. దీని